శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఈ రోజున మీకు చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఈ రాశి వారు సాయంత్రం తర్వాత ఒక వార్తను అయితే వినబోతున్నారు. అది ఏ విధమైన వార్త? ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసుకోవాలండి. ధనుసు రాశి వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. జీవిత భాగస్వామితో నమ్మకమైన స్థితిలో ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అంతటి ప్రేమ కలిగి ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు అంటే ఎంతో ఇష్టమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు స్నేహితులతో గడపడానికి, వారితో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ రాశిలో కళాకారులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి కళల పట్ల ప్రత్యేక అభిమాన్యం, ఆకర్షణ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున మార్చి మాసము మీకు 17వ తేదీ సోమవారం తేదీ. ఈ రోజున సాయంత్రంలోపు ఒక చేదు వార్త అందుతుంది. మరి అది ఒక పచ్చి నిజం. వారికి సంబంధించిన ఒక పచ్చి నిజం బయటపడబోతోంది. ఈ రాశి వారు ఇంతవరకు ఎంతో సహాయపడినటువంటి స్నేహితులు వీరికి చేసిన ఒక మోసం గురించి వీరికి బయటకు వస్తోంది. ఈ విషయం తెలిసి వీరు చాలా బాధపడుతుంటారు. అలాగే ఆందోళనకు, ఒత్తిడికి కూడా గురవుతారు. ఎంతో నమ్ముకున్న, అతన్ని ప్రాణ స్నేహితుడిగా భావించిన ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా ఇప్పటి వరకు మోసగించారో, వారి యొక్క మాయ మాటల చేత మీ వద్ద నుంచి ఆర్థికంగా ఎటువంటి లాభాలు వారు పొందుకున్నారు, ఇప్పుడు మీకు ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ రహస్యం అనేది మీకు తెలుస్తోంది. ఈ పరిస్థితి కారణంగా మీరు ఒక్కసారిగా కృంగిపోతారు. ఇక మీరు దీనికి సంబంధించి మిగిలిన స్నేహితులతో చర్చిస్తారు. ఇక నుంచి మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయంలో పడిపోతారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వారి చేతిలో మోసపోయినందుకు ఎంతో బాధపడతారు. కానీ మీ పట్ల దేవుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. అటువంటి వ్యక్తులు చేసిన మోసం ద్వారా మీకు ఏ విధమైన నష్టం కలగకుండా మీకు వారికి ఇచ్చినటువంటి ధన సహాయాన్ని కూడా వారు తిరిగి పొందుకుంటారు. అలాగే మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా మీరు ఈజీగా పరిష్కరించుకునే మార్గాన్ని కూడా తెలుసుకుంటారు. అలాగే మీకు సాయంత్రం లోపు ఒక చక్కటి శుభవార్త కూడా అందుతుంది. మీ కుటుంబంలోని ఒక వ్యక్తి మీకు చక్కటి శుభవార్త తెలియజేస్తాడు. దీని పట్ల మీరు సంతోషం పొందుకుంటారు. ఈ విధమైన వాతావరణం ద్వారా మిశ్రమమైన ఫలితాలు మీరు అనుభవిస్తారు. వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ మీకు ఉన్నటువంటి పలుకుబడి కారణంగా మీరు ఒక నూతనమైన వ్యాపారాన్ని చేసే విధంగా, పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచన చేస్తారు. దానికి సంబంధించి చక్కటి ప్రణాళికను మీరు ఏర్పాటు చేసుకుంటారు. దీనికి సంబంధించి కార్యాలు కూడా త్వరగా ముందుకెళ్తాయి. ఇంతవరకు మొదలు పెట్టినటువంటి ఆ కార్యాలు చకచక పూర్తవడాన్ని బట్టి మీరు చాలా సంతోషానికి లోనవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ధనుసు రాశి వారి దిన ఫలాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయో. ప్రతిరోజు ఇదే విధంగా ధనుసు రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు, దిన ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.